హాయ్ హలో వెల్కమ్ టు వంటల వసంతం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తయారు చేసే వంటకం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే, తక్కువ క్యాలరీలతో అధిక పోషకాలు కలిగిన ఒక సంపూర్ణమైన ఆహారం. అదే పాలకూర పప్పు. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. ఈ పాలకూర పప్పుకు కావలసిన పదార్థాలు: ఒక పాలకూర కట్ట, 4 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఉల్లిగడ్డ, ఒక గిన్నెడు కందిపప్పు, కాస్త కరివేపాకు, కాస్త కొత్తిమీర. ముందుగా వీటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే పప్పును కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక ప్రెషర్ కుక్కర్ని పెడదాం. కుక్కర్ వేడైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేద్దాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే మనం దంచుకొని పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని వేద్దాం. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, అలాగే ముందు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి కలుపుదాం. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగేంత వరకు ఫ్రై చేయాలి. సో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేద్దాం. సో ఇప్పుడు దీన్ని బాగా కలపండి. సో ఇలా బాగా కలిపిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పుని దీనిలో వేసేద్దాం. పాలకూర పచ్చిగా ఉన్నా సరే వేసేయండి. అలా వేస్తేనే మృదువుగా వస్తుంది. ఒక టేబుల్ స్పూన్ పసుపు వేద్దాం. మనం ఇప్పటి వరకు సాల్ట్ వేసుకోలేదు కదా, ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సో ఇప్పుడు కాస్తంత చింతపండు నానబెట్టుకొని దాని నుండి రసం తీసి దానిలో వేయాలి. అలాగే ఒక గ్లాసెడు లేదా 2 గ్లాసుల నీళ్లు పోసుకోండి. మీకు కొంచెం పల్చగా ఉండాలి పప్పు అనుకుంటే ఎక్కువ వాటర్ పోసుకోండి. లేదంటే ఒక పెద్ద గ్లాస్ ఆరెల్స్ ఒక 1.5 గ్లాస్ సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. సో ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ ఆవిరంతా తీసేయాలి. ఆవిరి ఉండగా మూత తీయకూడదు. మొత్తం ఆవిరి తీసేసిన తర్వాత ఆ మూతను తీయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. సో ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర ఆకు వేసుకోండి. సో ఇలా కొత్తిమీర ఆకు వేసుకొని ఒకసారి కలుపుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇది అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది.
ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా వంటల వసంతం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.